ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న గంగవరం బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం శీలానగర్ నుండి స్టార్ట్ అయ్యి గాజువాక్ అయితే వెళ్తున్నాం. గాజువాక్ నుండి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో గంగవరం బీచ్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళే ముందు ఎప్పుడైనా సరే గూగుల్ మ్యాప్స్ ద్వారా అయితే వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే అక్కడున్న లోకల్స్ వాళ్ళని వెళ్ళి అడిగి వాళ్ళ ద్వారా అయితే మీరు సేఫ్గా అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. అదే మ్యాప్స్ ద్వారా వెళ్ళడం వల్ల మీరు ఎన్నో రాంగ్ రూట్ల ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన రూట్ ప్రకారంగా వెళ్తే ఫాస్ట్గా అయితే గంగవరం బీచ్కి అయితే వెళ్ళొచ్చు. కానీ మ్యాప్ సహాయంతో వెళ్తే అక్కడికైతే ఎన్నో రాంగ్ రూట్లు అయితే ఉంటాయి. పక్కనే పవర్ ప్లాంట్ వల్ల చాలా రాంగ్ రూట్లు అయితే ఉంటాయి. అందుకని దారిలో ఎవరైనా లోకల్స్ కనపడితే వాళ్ళని అడిగి అయితే మీరు ఆ ప్లేస్కి అయితే వెళ్ళండి. చలో మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మన బండిలో అయితే పెట్రోల్ తక్కువ ఉంది. గాజువాక్ వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. గాజువాక్లో అయితే పెట్రోల్ అయితే లేదంట. మనం వెళ్ళాల్సిన దారి అయితే గాజువాక సిటీ లోపల నుండి. ఇప్పుడైతే మనం పెట్రోల్ కోసం అయితే ముందుకెళ్ళి అయితే చూద్దాం. మేమైతే గాజువాక సిటీకి అయితే కొత్త, మాకైతే ఇక్కడున్న ప్లేసులు కూడా తెలియదు. పెట్రోల్ కోసమని ముందుకు వెళ్తుంటే పోలీసులు అయితే పట్టుకున్నారు. నేనేదో ఆడావిడిగా హెల్మెట్ ఏమీ తీసుకురాకుండా అయితే వచ్చేసాను. పోలీసులు అయితే లైసెన్స్ అయితే అడిగారు. లైసెన్స్ అయితే చూపించాను. మన బండి ఎలాగో పాత బండి, దానికైతే పొల్యూషన్ ఇన్సూరెన్స్ అయితే లేదు. వాళ్ళు కూడా అదే అడిగారు. లేదు సార్ అని చెప్పాను. చలాన్ అయితే వేసుకున్నారు 1030. సరే పర్వాలేదు, మనమైతే వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారి మొత్తం చాలా దారుణంగా అయితే ఉంది. ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మొత్తం లారీలతో అయితే నిండిపోయింది రోడ్డు మొత్తం. మ్యాప్ పెట్టుకుని వస్తే ఈ వంతుని కిందకు వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అక్కడైతే ఓ పెద్ద ఆయన అడిగితే గంగవరం బీచ్ ఎటని, కొంచెం ఎదరకమ్మ నేను అట్టే అని చెప్పాడు. మేము వెనకాలే వెళ్తుంటే ఒక అన్న వాళ్ళని అడిగాం, అన్న ఇక్కడ గంగవరం బీచ్ ఫేమస్ బీచ్ ఎక్కడని అడిగితే, అన్న ఇది కాదు వంతుని మీద నుండి వెళ్ళాలని అయితే చెప్పారు. బీచ్కి వెళ్ళే దారిలో అయితే చాలా భయంకరంగా అయితే చుట్టూరు ముళ్ళగంపలు అయితే ఉన్నాయి. మీరు ఈ వ్యూ పాయింట్కి వెళ్ళాలనుకుంటే కొంచెం లైటింగ్ ఉన్నప్పుడైతే వెళ్ళడం మంచిది. అలాగే కొంచెం పెందలకాడ వెళ్ళి సాయంత్రం సన్సెట్ చూసుకుని ఫెయిల్యూర్ అయ్యే టైంకి అయితే రిటర్న్ అయిపోవడం చాలా మంచిది. ఈ రోడ్డు అయితే చాలా సైలెంట్గా ఉంది. జనం కూడా ఎవరో లేరు. మేమైతే వెళ్తున్నాం. అక్కడైతే వ్యూ పాయింట్లో జనం ఉన్నారో లేదో కూడా తెలీదు. బీచ్కి వెళ్ళాలా? వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్న. సరే, ఇంకా బీచ్లోకి వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుందాం. ఫైనల్ అయితే బీచ్కి అయితే చేరుకున్నాం. ఎన్నో రాంగ్ రూట్లు, ఎన్నో రోడ్ ఎండింగ్ ప్లేసులు చూస్తూ ఎట్టకేలకైతే ఈ వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాం. జనం కూడా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. ఇక్కడైతే 2 వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఒకటి యువతల సైడు పైన అయితే కొండ ఉంటుంది. అవతల పక్కన కొండ మీద కూడా మంచి వ్యూ ఉందంట అన్న వాళ్ళు అయితే చెప్పారు. మేమైతే యువతల పక్కన కొండకైతే వెళ్తున్నాం.
ఏం చేస్తున్నారు మామ వీళ్ళంతా? ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ మూవీ ఇందులోనే తీసినట్టున్నారు. అలాగే సలార్ కూడా అలాగైతే ఉంది ఈ ప్లేస్ అయితే. ఏది ఏది నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన వ్యూ ఏది అన్ని ఎత్తుక్కుంటూ వెళ్తుంటే ప్లేస్ అయితే కనిపించింది మామ. మ్యాడ్ అంతే, మామూలుగా లేదు ప్లేసు. ఈ స్టోన్ కోసం మీకు తర్వాత చెప్తా. దీనికి పెద్ద కథ అయితే ఉంది. ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి మామ ఇలాంటి విజువల్స్ని. అలాగుంది ఈ ప్లేసు. ఈ ప్లేస్లో అయితే చాలా మూవీస్ షూటింగ్ అయితే జరిగినాయి అంట. కానీ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. కొంచెం రాళ్ళు ఉంటాయి కదా, కొంచెం జారుతూ ఉంటుంది. ఇలాంటి ఇట్లకి వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలా ఎడ్జెస్కి అయితే వెళ్ళకండి. ఎడ్జెస్కి వెళ్ళకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి చూడొచ్చు. వావ్, అసలు ఇదైతే మామూలుగా లేదు. ఈ రాక్ అయితే ఇక్కడ ఉన్న పూర్వీకులు ఎప్పటి నుండో పెట్టారంట. ఇక్కడ వాళ్ళు దేవుడి కింద అయితే పూజిస్తారు ఆ రాక్ని. ఈ బీచ్ వచ్చి గంగవరం బీచ్ అంటారు దీన్ని. లొకేషన్ అయితే పీక్ ఉంది. లొకేషన్ మామూలుగా లేదు. ఈ వేవ్స్, చల్లగాలి అసలు మామూలుగా లేదు. ఒకసారైనా సరే ఇలాంటి ప్లేస్ని ఒకసారైనా విజిట్ చేయాలి. ఇక్కడ నుండి సన్సెట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. మేము సన్సెట్కి బీచ్ కోసం వచ్చాం. క్లౌడ్ ఎక్కువ ఉండడం వల్ల సన్సెట్ అనేది సరిగ్గా అంతలేదు. అందులోనూ మొత్తం అంతా పొగ మొత్తం. ఈ కొండ మీద కూడా ఒక టెంపుల్ అనేది ఉంటుంది. కొండ మీద ఉన్న టెంపుల్ అయితే ఇదే. వెళ్ళినప్పుడైతే దీని డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు.
క్లైమేట్ అయితే పీక్ లెవెల్ ఉంది, మామూలుగా లేదు. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఈ లొకేషన్కి రావాలంటే చాలా కష్టం. ఫస్ట్ వేరే దుక్కైతే వెళ్ళాం, అక్కడ అయితే దారి లేదు. తర్వాత ఈ లొకేషన్ వేరే దారి అంటే మళ్ళీ వచ్చాం. ఇక్కడ రెండు అయితే ఉన్నాయి వ్యూ పాయింట్లు, ఒకటి అంటే ఈ కొండ మీద, ఒకటి అంటే ఆ కొండ మీద. ఆ కొండ మీద నుండి వ్యూ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ కొండ మీద నుండి అయితే వ్యూ అయితే చాలా బాగున్నది. ఇక ఎలాగో 6 అవుతుంది, ఇక్కడైతే 6 దాటిన తర్వాత నైట్ రావడం అయితే చాలా కష్టం, చాలా డేంజర్ ఈ ప్లేసు. అందుకని కొంచెం వెలుగుండగానే అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇక్కడైతే ఉన్న టెంపుల్ అయితే ఇదే. మ్యాక్సిమం ఏ దేవుడు అని ఐడియా లేదు, కానైతే ఈ కొండ మీద అయితే టెంపుల్ ఉంది. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు మీరైతే కొంచెం ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి హెవెన్ ప్లేస్లు కూడా కొంచెం అయిపోతే మరీ ఇంత చెత్తగా ఉంటే మరీ ఇంత బాగోదు. రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. అలాగే ఇక్కడ చూసాను నీళ్ళు అయితే తెచ్చుకుని తాగుతున్నారు. తాగిన తర్వాత కూడా జాగ్రత్త ఎక్కడ పెట్టాలేమో దారిలో ఎక్కడమో సోకిదాయికలా ఉంటుంది. మరీ దారుణంగా ఎక్కడే పగలు కొడుతున్నారు. ఎంతోమంది టూరిస్టులు వస్తున్నారు కదా,
వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందులో ప్లాస్టిక్ అలాంటివి అవాయిడ్ అయితే చేయండి. మనం ఎంత మంచిగా వచ్చామో అంత మంచిగా చూసుకొని అంతే మంచిగా వెళ్ళిపోవాలి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే నాశనం అయితే చేయకూడదు. మనైతే ఇలాంటి ప్లేస్ని కొంచెం ఎంకరేజ్ చేసే టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. కానీ ఏంటంటే ఈడకు వచ్చే దారి మొత్తం కొమ్మ చెట్లతో అట్లతో అయితే ఉంటుంది. నైట్ టైం అయితే చాలా డేంజర్ అంట. కానీ చూద్దాం, మేము వెళ్తున్నాం కదా ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. కానీ అయితే మాత్రం దారి అయితే మాత్రం అస్సలు భయంకరంగా ఉంటుంది. మీరు సాయంత్రం ఈవినింగ్ 6:30 దాకా ఉండి సన్సెట్ చూసుకుని మెల్లగా వెళ్ళిపోవచ్చు. నైట్ అలా ఉండాలనుకుంటే మాత్రం మీకే ఇబ్బంది. ఇక్కడైతే టెంట్లు వేసుకుని అయితే డే మొత్తం ఎక్కడే స్టే చేసేలాగా అయితే పర్వాలేదు. అంతేగాని మీరు లేట్ నైట్లో వెళ్తాం 10 ఆ టైంకి వెళ్తే ఇక్కడైతే చాలా డేంజరస్ ఈ ప్లేస్ మాత్రం. ఈ ప్లేస్ రావడానికి అయితే చాలా అయితే తిప్పలు పడ్డాం. మనమే పక్కన వాళ్ళకి స్టంట్లు వేస్తాం అనుకుంటే మనకే వచ్చే దారిలో మనకే స్టంట్ వేసారు పోలీసు వాళ్ళు. ప్లేస్కి రావడానికి దారిలో అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు మమ్మల్ని. లైసెన్స్ అయితే ఎదురంగా చూపించాను. లైసెన్స్ అవన్నీ చూపించిన తర్వాత పొల్యూషన్ ఇన్సూరెన్స్ అని అడిగారు. మనదే పాత బండి, మన అందరూ పొల్యూషన్ ఇన్సూరెన్స్ అడిగితే మనం ఏం చేద్దాం చెప్పండి. తీసుకో ఫోటో పర్లేదు అన్నాను. అయితే ఈ ప్లేస్కి అయితే అన్ని తిప్పలు పడి ఈ ప్లేస్కి అయితే వచ్చాం. వర్త్ మామ, ప్లేస్ అయితే వర్త్. మీరు కూడా తప్పకుండా అయితే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. కొంచెం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం తొందరగా వచ్చి మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే తొందరగా వచ్చి సన్సెట్ ఇవి చూసుకుని కొంచెం వెలుగుండగా అయితే రిటర్న్ అయితే అయిపోండి. ఉంటా భయ్, మరి జాగ్రత్త అందరూ. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. ఈ వ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే మాటలు దీన్ని అంటారేమో కే ర్యాంప్ అంటే. ఇప్పుడు టైం వచ్చి 6:15 అవుతుంది. ఇంకా అయితే ఇక్కడైతే క్రౌడ్ ఉన్నారు. ఇక్కడైతే 2 కార్లు ఉన్నాయి. ఇక్కడైతే క్రౌడ్ బైక్లు అయితే పెట్టుకుని క్రౌడ్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే అందరూ రిటర్న్ అయితే అయిపోతున్నారు. మన వాళ్ళు అయితే ఈ వ్యూ పాయింట్కి వెళ్ళినట్టున్నారు. మనమైతే బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ పాయింట్కి వెళ్ళాం. వెళ్ళే దారిలో పాతకాలం నాటి చిన్న చిన్న టెంపుల్ అయితే చాలా అయితే కనిపించాయి. వాటి గురించి మీలో ఎవరికైనా ఏమైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఈ రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. మేమైతే లైటింగ్ ఉన్నప్పుడే బయలుదేరిపోయాం. మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల ఎదురైతే కొంచెం హైవే టైప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే భయం అనేది అనిపించదు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్, మీ టోనీ.